Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. నేనైతే మన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను విచ్ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ డూ యూ వాంట్ టు సీ ఫస్ట్ అని. మీలో చాలామంది సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ అన్నారు. సో ఐఎమ్ హియర్ విత్ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్. ఒకసారి ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. నాకైతే దీని యొక్క కలర్ అండ్ డిజైన్ బాగా నచ్చింది. లోపల బాక్స్లో ఏమున్నాయి అనేది ఒకసారి ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ బడ్స్ లైవ్. ఒకసారి ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. బాక్స్ ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి బడ్స్ ఉన్నాయి అండ్ కింద చూడొచ్చు బడ్స్ లైవ్ అని రాసుంది. అండ్ ఈ టాప్ హ్యాంగింగ్ పార్ట్ మీద అయితే సామ్సంగ్ అని ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేస్తే మనకి అంత ఫ్రీక్వెన్సీ అండ్ ఎన్ అవర్స్ ఆఫ్ ఛార్జింగ్ ఉంటుంది, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అవైలబుల్గా ఉందా లేదా, అండ్ ఏ డివైజెస్కి కంపాటబుల్ అని రాసుంది. సో బాటమ్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే కనుక మనకి మోడల్ అండ్ సీరియల్ నెంబర్స్ అవన్నీ ఉన్నాయి. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ అని ఉంది. ఇది మీరు చూడొచ్చు, షైనింగ్గా ఉంది, మ్యాట్ ఫినిష్ అయితే లేదు. ఒకసారి ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో లెట్స్ పీల్ ఇట్. వావ్, చూడొచ్చు బడ్స్. ఇవి ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వచ్చింది. బడ్స్ గురించి తర్వాత చూద్దాం. ఈలోపు మనం బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. నేనైతే బడ్స్ పక్కన పెడుతున్నాను. సో బాక్స్లో మనకి ఇంకో చిన్న బాక్స్ ఉంది. బాక్స్లో కూడా చూడొచ్చు మనకి కంపార్ట్మెంట్స్లో ఉంది. సో ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్. దిస్ ఈజ్ USB-A to USB-C. అండ్ ఈ బాక్స్లోనే మనకి ఎక్స్ట్రా వింగ్ టిప్స్ ఉన్నాయి. ఇవైతే మేడ్ ఆఫ్ సిలికాన్, బట్ వీటిని వింగ్ టిప్స్ అంటారు. ఈ బాక్స్ టాప్లో చూసుకుంటే ఇక్కడ సామ్సంగ్ అని ఉంది కదా, ఇది డిజైన్ కాదు, ఇది ఇంకొక ప్యాకెట్. సో దిస్ ఇస్ ద అదర్ ప్యాకెట్. చూడొచ్చు క్విక్ స్టార్ట్ గైడ్, మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఏమేమి ఉంటుంది ఈ బాక్స్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంపార్టెంట్ లీగల్ ఇన్ఫర్మేషన్. సో అదనమాట. ఒకసారి ఇది క్లీన్ చేసేస్తున్నాను, తర్వాత బడ్స్ గురించి చూద్దాం. ఒకసారి ఇప్పుడు మనం ఈ బడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. పైన చూడొచ్చు మనకైతే ఒక పేపర్ ర్యాప్ ఉంది. ఇది నేను అన్రాప్ చేస్తున్నాను. వావ్, ఇది చూడొచ్చు, ఇది ఒక బ్రాంజ్ కలర్. చూడడానికైతే చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది కలర్. నేను ఎప్పుడు డివైజెస్ ఈ కలర్లో చూడలేదు. యూజువల్లీ ఎప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ చూస్తూ ఉంటాము. సో దీని మీద చూడొచ్చు సామ్సంగ్ అని ఉంది, సౌండ్ బై AKG. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీకు గ్రూ ఉంది ఒకటి ఆల్ ద వే అరౌండ్ ద బాక్స్. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి USB-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. మనకి ఈ సామ్సంగ్ కేస్ వైర్లెస్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఇప్పుడు ఇది ఓపెన్ చేసి లోపల బడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వావ్, చాలా బాగుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఒక గ్రీన్ లైట్ కనిపిస్తుంది. ఈ గ్రీన్ లైట్ వచ్చేసి బడ్స్ కి ఛార్జింగ్ ఎంత ఉందో ఇండికేట్ చేస్తుంది. క్లోజ్ చేస్తే ఇక్కడ గ్రీన్ లైట్ కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్ లైట్ వచ్చేసి మన బడ్స్ కేస్ యొక్క ఛార్జింగ్ ని ఇండికేట్ చేస్తుంది. చూడొచ్చు బడ్స్ చాలా గ్లాసీగా ఉన్నాయి. అండ్ ఇదంతా మనకి మ్యాట్ ఫినిష్ ఉంది. లోపల కేస్ వచ్చేసి అంతా కంప్లీట్ మ్యాట్ ఫినిష్ ఉంది. బడ్స్ అయితే కంప్లీట్ గ్లాసీ ఫినిష్ ఉంది. ఒకసారి ఇప్పుడు మనం బడ్స్ తీద్దాం. సో ఇది మ్యాగ్నెటిక్ యాక్షన్ తో వర్క్ అవుతున్నాయి. నాకు ఇది పుల్ చేసినప్పుడు ఐ కెన్ రియల్లీ ఫీల్ దట్ మ్యాగ్నెటిక్ యాక్షన్. ఒకసారి నేను ఫ్లిప్ చేస్తున్నాను, హౌ గుడ్ ద మ్యాగ్నెట్ ఒకసారి చెక్ చేద్దాం. చూడొచ్చు పర్ఫెక్ట్గా మ్యాగ్నెటిక్ యాక్షన్ వర్క్ అవుతుంది. మీరు చూడొచ్చు బడ్స్ అయితే మనకి బీన్ షేప్లో ఉంటాయి. మనకి ఎల్ అని ఉంది కదా, అది వచ్చేసి మనకి ఇయర్ టాప్లో ఉంటుంది. కింద ఉన్న స్పీకర్ గ్రిల్స్ వచ్చేసి మనకి ఇయర్ హోల్లోకి వెళ్ళిపోతుంది. చూడొచ్చు ఇక్కడైతే మనకి ఒక మైక్రోఫోన్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి 2L మైక్రోఫోన్ ఉంటుంది. మీరు చూస్తే కనుక బడ్ పైన వచ్చేసి గ్లాసీ మెటాలిక్ ఫినిష్ ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే కనుక మీకు మ్యాట్ ఫినిష్ ఉంటుంది. మీ ఇయర్ సైజ్కి తగ్గట్టుగా మీరు ఈ వింగ్ టిప్స్ని సెట్ చేసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఇట్ ఆఫ్. సో చూసారు కదా వింగ్ టిప్స్. మీకు కనుక ఇది చిన్నదా అయితే కనుక మనకి ఆల్టర్నేటివ్ పేరు ఉంది కదా, అది యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇదే సరిపోయింది అంటే మీరు ఇదే సెట్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు మనం ఈ బడ్స్ని ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చో చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఆటోమేటిక్గా పాపప్ వచ్చేస్తుంది గెలాక్సీ బడ్స్ లైవ్ అని. మీరు కనుక కనెక్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కనెక్ట్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా మనకి గెలాక్సీ వేరబుల్ యాప్ ఓపెన్ అవుతుంది. నాకైతే న్యూ వర్షన్ అప్డేట్ అవైలబుల్గా ఉంది అంటుంది. ఒకసారి అప్డేట్ చేస్తున్నాను. కంగ్రాట్స్ ఆన్ యువర్ న్యూ గెలాక్సీ బడ్స్ లైవ్ అనే పాపప్ వచ్చింది. సో ఐఎమ్ క్లికింగ్ కంటిన్యూ. ఇక్కడ మనకి చూపిస్తుంది లైక్ హౌ టు వేర్ యువర్ ఇయర్ బడ్స్ అని. సో ఇప్పుడు మనం ఈ ఎలా పెట్టుకోవాలి అనేది మనకి ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే కనుక బాటమ్ లో ఎక్కడైతే షార్ప్ ఎడ్జెట్స్ ఉంటాయో వాటినేమో మనం ఇయర్ లోపలికి పెట్టుకోవాలి. ఇయర్ వింగ్ టిప్స్ వచ్చేసి మనకి ఇయర్ పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. సార్ నేను పెట్టుకొని మీకు తర్వాత చూపిస్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. గాట్ ఇట్.
యు ఆర్ ఆల్ సెట్. చూడొచ్చు మన ఇయర్ బడ్స్ ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది అండ్ అలానే బడ్స్ కేస్ యొక్క ఛార్జింగ్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం సామ్సంగ్ లో మనకి ట్రూ వైర్లెస్ బడ్స్ లో ఫర్ ద ఫస్ట్ టైం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అవైలబుల్ గా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈక్వలైజర్ ఉంది. మీ సౌండ్ మీకు ఎలా కావాలి అనుకుంటే మీరు అలా సెట్ చేసుకోవచ్చు. ఐ చూస్ డైనమిక్. మీకు కనుక బేస్ ఎక్కువ ఇష్టం ఉంటే కనుక మీరు బేస్ మోడ్ లో పెట్టుకోవచ్చు. లేదు నార్మల్ అండ్ సాఫ్ట్ లో కావాలి అంటే యూ హ్యావ్ ఆప్షన్స్, యూ కెన్ చూస్ అకార్డింగ్ టు యువర్ చాయిస్. తర్వాత వచ్చేసి టచ్ కంట్రోల్స్. మనకి సామ్సంగ్ బడ్స్ లైవ్ లో టోటల్ గా 3 జెస్చర్స్ అవైలబుల్ గా ఉంటుంది. సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్ అండ్ ట్రిపుల్ ట్యాప్. మీరు సింగిల్ ట్యాప్ చేస్తే కనుక యూ కెన్ ప్లే ఆర్ పాజ్ ద సాంగ్. అదే డబుల్ ట్యాప్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ సాంగ్ ప్లే అవుతుంది అండ్ అలానే యూ కెన్ ఆన్సర్ ఆర్ ఎండ్ ద కాల్ బై యూజింగ్ ద డబుల్ ట్యాప్. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ట్యాప్. ట్రిపుల్ ట్యాప్ ఏం చేస్తుంది అంటే ప్రీవియస్ గా ప్లే అయిన సాంగ్ ని మళ్ళీ రీప్లే చేసుకోవడానికి ట్రిపుల్ ట్యాప్ హెల్ప్ అవుతుంది. అండ్ యూ హ్యావ్ టచ్ అండ్ హోల్డ్ ఆప్షన్ ఆల్సో. దిస్ ఫీచర్ యూ కెన్ కంప్లీట్లీ కస్టమైజ్ అకార్డింగ్ టు యువర్ చాయిస్. ఇన్బుల్ట్ గా అయితే మనకి టచ్ అండ్ హోల్డ్ అయితే కనుక డిక్లైన్ కాల్ ఆప్షన్ ఉంటుంది. అండ్ మీరు టచ్ అండ్ హోల్డ్ ఆప్షన్ ని యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టర్న్ ఆఫ్ చేయడానికి కానీ టర్న్ ఆన్ చేయడానికి కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే లెఫ్ట్ ఇయర్ బడ్ కి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకుంటున్నాను. రైట్ దానికి అయితే వాల్యూమ్ అప్ సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం బడ్సే యూజ్ చేసి డైరెక్ట్ గా వాయిస్ సెట్ చేసేసుకోవచ్చు. ఫోన్ దాకా వెళ్ళి వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ డూ ఇట్ ఫ్రమ్ ద సామ్సంగ్ బడ్స్. మీకు కనుక ఈ జెస్చర్స్ అసలు వద్దు, నేను నార్మల్ జస్ట్ బడ్స్లోనే వాడుకుంటాను, నాకు ఈ జెస్చర్స్ ఇబ్బందిగా ఉంది అంటే కనుక మీరు జెస్చర్స్ని కూడా కంప్లీట్గా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఫీచర్ ఏంటో చూద్దాం. గోయింగ్ బ్యాక్, నెక్స్ట్ వచ్చేసి రీడ్ నోటిఫికేషన్స్ అలౌడ్. తెలిసిందే కదా, మీకు కనుక ఏదైనా మెసేజెస్ వస్తే కనుక ఇట్ విల్ రీడ్ అవుట్ ద మెసేజెస్ ఫర్ యూ. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్. ఈ అడ్వాన్స్లో ఏంటి అంటే మీరు బిగ్స్బీ యూజ్ చేసుకొని మీకు వాయిస్ వేకప్ కావాలి అంటే కనుక సెట్ చేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా బిగ్స్బీ అంతగా నచ్చదు, సో ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్స్. ఇదేంటి అంటే మీరు కనుక ఈ గేమింగ్ మోడ్ను ఆన్ చేసుకుంటే మీకు గేమ్స్ ఆడేటప్పుడు లేటెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ మై ఇయర్ బడ్. ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు ఎక్కడైనా ఇయర్ బడ్ మర్చిపోయారు అనుకోండి, సో వెన్ యూ క్లిక్ ఇట్ మీకు ఇయర్ బడ్ అనేది మనకు మ్యూజిక్ ప్లే అవుతుంది. సో లెట్ మీ టెస్ట్ స్టార్ట్. వినిపిస్తుందా మీకు? ఒక చిన్నది ఒక క్విక్ సౌండ్లా వచ్చింది. సో నేనైతే ఒకసారి ఇప్పుడు ఈ బడ్స్ షోలో పెట్టుకుంటున్నాను. ఐఎమ్ ఫస్ట్ కీపింగ్ ద లెఫ్ట్ వన్. సో యా, పెట్టుకోవడం చాలా సింపుల్. మీరు ఇక్కడ చూడొచ్చు సాంగ్ అయితే ప్లే అవ్వట్లేదు. నేను ఒకసారి సింగిల్ ట్యాప్ చేస్తున్నాను, సాంగ్ ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి నేను డబుల్ ట్యాప్ చేస్తాను. చూసారా, సాంగ్ స్కిప్ అయింది. సో ఒకసారి ఇప్పుడు నేను ట్రిపుల్ ట్యాప్ చేస్తాను. సాంగ్ ఫస్ట్ నుంచి ప్లే అయింది. సో ఇప్పుడు ఒకసారి టచ్ అండ్ హోల్డ్. సో ఇప్పుడు సేమ్ యాక్షన్ నేను ఇయర్కి చేస్తాను. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. చెక్ ఇట్ అవుట్ హియర్. టచ్ అండ్ హోల్డ్. సో చూసారు కదా, జెస్చర్స్ అయితే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి. చూసారు కదండి అన్బాక్సింగ్ ఆఫ్ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్. నేనైతే ఇవి యూజ్ చేసినప్పుడు నాకు చెవిలో ఒక బడ్స్ ఉన్నాయనే ఫీలింగే రాలేదు. చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఇవి మన చెవిలో నుంచి జారిపోతాయనే ఫీలింగే ఉండదు, ఎందుకంటే ఇవి ఇయర్ మధ్యలో చాలా సెక్యూర్డ్ గా ప్లేస్ అయి ఉంటాయి. బ్యాటరీ గురించి చూసుకుంటే అకార్డింగ్ టు సామ్సంగ్ బడ్స్ లైవ్ మనకి ఆల్మోస్ట్ 8 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. అదే మీరు కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేసుకుంటే కనుక 6 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. మీ కేస్ కి కనుక ఫుల్ 100% ఛార్జ్ ఉంటే మీరు బడ్స్ ని 2 times ఛార్జ్ చేసుకోవచ్చు. అనే రియల్ టైమ్ యూసేజ్ బ్యాటరీ లైఫ్ ఎంత ఉంటుంది అనేది నేను ఫుల్ రివ్యూలో చెప్తాను. సో స్టే ట్యూన్డ్. కమింగ్ టు ద సౌండ్ క్వాలిటీ, సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ మనకి 12mm డైనమిక్ డ్రైవర్స్ తో వస్తాయి. ఇట్ ఈస్ పవర్డ్ బై AKG. సౌండ్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది. నాకైతే బేస్ హెవీగానే అనిపించింది. హైస్ అండ్ లోస్ చాలా క్లియర్ గా వినిపిస్తున్నాయి. మీరు కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేసుకోకుండా లో వాల్యూమ్ లో కనుక ఏమైనా సాంగ్స్ వింటుంటే కనుక మీకు ఎక్స్టర్నల్ నాయిస్ వినిపిస్తుంది. మీకు నేను ఇందాక వీడియోలో చూపించాను కదండి, మనకి లో లెటెన్సీ మోడ్ అవైలబుల్ గా ఉంటుంది. బట్ ఈ మోడ్ అనేది ఓన్లీ సామ్సంగ్ డివైజెస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. కమింగ్ టు ద కాల్ క్వాలిటీ, సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ లో మనకి ఫస్ట్ టైం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. మీరు కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఎనేబుల్ చేసుకొని కాల్స్ మాట్లాడుతుంటే కనుక మీకు సరౌండింగ్ నాయిస్ వినిపించదు. అండ్ నేనైతే కొన్ని కాల్స్ చేశాను, నా వాయిస్ అయితే చాలా క్లియర్ గా వినిపిస్తుంది అని అన్నారు. నాకు అలాగే వాళ్ళ వాయిస్ కూడా చాలా క్లియర్ గా వినిపించింది. కాల్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది. మనకి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ టోటల్ గా 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ బ్రాంజ్ అండ్ మిస్టిక్ వైట్. ప్రైస్ విషయానికి వస్తే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ మనకి
మనకి ఆల్మోస్ట్ 15,000 రూపీస్కి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు బడ్స్ యొక్క రిలీజ్ డేట్ కావాలి అనుకుంటే కనుక ఫర్ లైవ్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. చూసారు కదండి, ఇదైతే సామ్సంగ్ బడ్స్ లైవ్ అన్బాక్సింగ్. మీకు కనుక ఇంకేమైనా ఫీచర్స్ తెలుసుకోవాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. వన్ మోర్ థింగ్, మీకు కనుక సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మీరు కనుక అమెరికాలో బోర్డ్ వాక్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.